బులెటిన్లో స్పెషల్ స్టోరీ చూద్దాం. కొండల నిశ్శబ్దం కొన్నిసార్లు చాలా పెద్ద ప్రశ్నలనే దాచిపెడతాయి. పచ్చని అడవుల మధ్య మబ్బులతో కప్పుకున్న తూర్పు కనుమలు, కాఫీ పరిమళంతో మేల్కొనే గిరిజన గ్రామాలు బయటికి ప్రశాంతంగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆ ప్రశాంతత కింద ఓ పాత చరిత్ర మరోసారి కదులుతోంది. ఖనిజ సంపద పేరుతో ఎన్నో ఏళ్లుగా చర్చల్లో నిలిచిన బాక్సైట్ అంశం ఇప్పుడు మరోసారి మన్యం రాజకీయాల కేంద్రంగా మారుతోంది. కేంద్రం ప్రకటించిన క్రిటికల్ మినరల్స్ విధానం, అభివృద్ధి పేరుతో వేగంగా దూసుకెళ్తున్న రహదారులు, కొండలపై వెలుస్తున్న సెల్ టవర్స్ అన్ని కలగలిపి ఒకే ప్రశ్న తలెత్తేటట్లు చేస్తున్నాయి. ఇదంతా కేవలం అనుమానం మాత్రమేనా, లేక అల్లూరి అడవుల్లో మళ్లీ బాక్సైట్ గనులు చప్పుళ్లు వినిపించబోతున్నాయా? అదే గనక జరిగితే మన్యం మరోసారి పోరాటానికి సిద్ధమవుతుందా? ప్రశాంతంగా కనిపించే అల్లూరి జిల్లా మన్యంలో మరోసారి ఓ పాత చర్చ గట్టిగా వినిపిస్తోంది. అడవులు, కొండలు, కాఫీ తోటలు, చిన్న చిన్న గిరిజన గ్రామాలతో నిండిన ఈ ప్రాంతంలో బాక్సైట్ త్రవ్వకాల అంశం మరోసారి రాజకీయ, సామాజిక వేదికలపైకొచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రిటికల్ మినరల్స్ విధానంపై ముసాయిదాను ప్రకటించడంతో ఈ చర్చ మరింత వేడెక్కింది. ఈ భూమిలో దాగి ఉన్న అత్యంత విలువైన ఖనిజాలను దేశ అవసరాల కోసం వినియోగించాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ విధానం మన్యంలో బాక్సైట్ తవ్వకాలకే దారితీస్తుందా అనే అనుమానాలు స్థానిక గిరిజన వర్గాల్లో ఆందోళన రేపుతున్నాయి. తూర్పు కనుమలను కలుపుతూ జాతీయ రహదారుల విస్తరణ, గ్రీన్ హైవే ప్రాజెక్టులు, మారుమూల ప్రాంతాల్లో కూడా మొబైల్ ఫోన్స్ టవర్లు ఏర్పాటు, ఇవన్నీ అభివృద్ధికి సూచికలుగా అధికార వర్గాలు చెబుతున్నా కొంతమంది గిరిజనులు మాత్రం వీటిని భవిష్యత్ మైనింగ్ ముందస్తు మౌలిక సదుపాయాలుగా చూస్తున్నారు. గ్రామాలు లేని కొండ చర్యలపై కూడా టవర్లు నిర్మించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడే ఈ సదుపాయాలన్నీ ఎందుకని ప్రశ్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా 4,958 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలున్నాయి. వాటిలో అత్యధికంగా 41% నిల్వలు అంటే 2,057 మిలియన్ టన్నులు ఒడిశాలోనే ఉన్నాయి. ఆ తర్వాత ప్రధాన నిల్వలు ఏపీలోని అరకు, చింతపల్లి, అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. మన్యంలో చింతపల్లి, సప్పర్ల, అనంతగిరి, గుట్టేడు, గూడెం, కాటంరాజ్ ఈ 6 ప్రాంతాల్లో గణనీయమైన బాక్సైట్ నిల్వలున్నాయి. మొత్తం 615 మిలియన్ల టన్నుల నిల్వలున్నట్లు సమాచారం. 1980లోనే బాక్సైట్ నిల్వలు గుర్తించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలిచ్చింది. బాక్సైట్ మైనింగ్ కోసం ఉమ్మడి ఏపీ నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇందుకు విధానపరమైన లోపాలు, ఒప్పందాల్లోని అక్రమాలు, ఆదివాసీల పోరాటాలే కారణం. ఇక ఇది షెడ్యూల్ ఏరియా. నిబంధనల ప్రకారం మైనింగ్ ప్రైవేట్ ఏజెన్సీలు చేపట్టడానికి వీల్లేదు. ఆదివాసీలు లేదా ప్రభుత్వ రంగాల సంస్థల పేరిటి మైనింగ్ లీజులివ్వాలి. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఎండీసీకి మైనింగ్ లీజులు దక్కాయి. ఆ సంస్థ ప్రైవేట్ భాగస్వాములతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, అల్యూమినియం రిఫైనరీల ప్రతిపాదనలు రావడం, వాటిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తడంతో ఇవన్నీ కలిసి వివాదాస్పద అంశంగా మారింది. 2013లో కాగ్ సమర్పించిన నివేదికలో ఒప్పందాలపై లోపాలు ఎత్తిచూపడంతో ఈ అంశం పెద్ద చర్చకు దారితీసింది. చివరకు ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు కావడం, లీజు ఉపసంహరణ, కోర్టు కేసులు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వరకు వెళ్లిన పరిణామాలు ఈ బాక్సైట్ కథకు ప్రత్యేక మలుపులు ఇచ్చాయి. ఇప్పుడు మళ్లీ క్రిటికల్ మినరల్స్ విధానం నేపథ్యంలో రాష్ట్ర గనుల శాఖ మళ్లీ బాక్సైట్ అంశాన్ని ప్రస్తావించిందన్న వార్తలతో మన్యంలో అలజడి మొదలయ్యింది. అల్యూమినియం పరిశ్రమల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయంగా ఖనిజాల వినియోగంలో స్వయం సమృద్ధి సాధించాలనే దృష్టితో ఈ విధానం రూపొందించారని అధికారుల వాదన. అయితే స్థానిక గిరిజన సంఘాలు మాత్రం అభివృద్ధి లెక్కల కంటే జీవనాధారం ముఖ్యమని చెబుతున్నాయి. బాక్సైట్ తవ్వకాలు జరపడం వల్ల 4,700
700 హెక్టార్ల అటవీ భూమి నాశనమవుతుందంటున్నారు. 372 ఆదివాసీ గ్రామాలు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా 2025 హెక్టార్ల కాఫీ తోటలు నాశనమవుతాయని, 24 నదులు అడుగంటుతాయని చెబుతున్నారు. దీనివల్ల అల్లూరి జిల్లా వాసులకే కాకుండా మైదాన ప్రాంత వాసులకు కూడా తాగునీటి కష్టాలు ఏర్పడతాయి. ప్రాజెక్టులకు, పరిశ్రమలకు నీటి సరఫరా ఇబ్బందులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. బాక్సైట్ అటు ఉన్నటువంటి జరేల ప్రాంతంలో 1, 2, 3, 4 బ్లాకులకు సంబంధించి దాదాపు 1600 పైగా హెక్టార్లు 3000కు సంబంధించినటువంటి ఎకరాలు భూమి నాశనం అవుతుంది. దాదాపు 50,000 మంది ప్రత్యక్షంగాను, మరొక 50,000 మంది పరోక్షంగాను నష్టం, దాదాపు 1,00,000 మంది నష్టం జరుగుతుంది. అందుకోసం మేము ఆదివాసీ గిరిజన సంఘంగా దీన్ని తీవ్రంగా గతంలోనే వ్యతిరేకించాం, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో కూడా గిరిజన ఐక్యం చేసి వ్యతిరేకించే దానికోసం పోరాటం చేస్తాం. బాక్సైట్ మైనింగ్ జరిగితే 6,50,000 మంది జనాభా ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్థానిక గిరిజన సంఘాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా బాక్సైట్ తవ్వకాల వల్ల సుమారు 15 నుంచి 25 కిలోమీటర్ల మేర పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వృక్ష సంపద, వన్యప్రాణులు అంతరించిపోతాయి. అల్యూమినియం నుంచి వెదజల్లే దుమ్ము ధూళి మూలంగా కిలోమీటర్ల మేర చుట్టుపక్కలున్న ప్రజలు అనేక రకాల రోగాల బారిన పడే అవకాశం ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికొచ్చే ఆదాయాన్ని మాత్రమే చూస్తున్నాయని ఆదివాసీ సంఘాలు మండిపడుతున్నాయి. అల్యూమినియం తవ్వకం చేపట్టడం ద్వారా అనేక నష్టాలను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు తాము ఎట్టి పరిస్థితులు అంగీకరించమని హెచ్చరిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త రూపంలో ఆ బాక్సైట్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది సహించాల్సినటువంటి అంశం కాదు. ఇది ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని, వాళ్ళు ఆధారపడ్డ ఈ అడవుల్ని, భూమిని వాళ్ళకి కాకుండా చేయటాని కోసం ఇది ఒక పెద్ద కుట్రపూరితంగా ఈ మల్టీనేషనల్ కంపెనీలకి ఈ ఏజెన్సీని మొత్తం అమ్మేయడానికి చూస్తున్నారు. ఇప్పుడు రకరకాల ప్రాజెక్టుల ద్వారా మెల్లిమెల్లిగా వచ్చి దూరి ఈ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్ని మొత్తం మార్చివేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇది వరకు ప్రజల యొక్క తిరుగుబాటుని ఉద్దేశించి వాళ్ళు వెనకకి తీసుకున్నారు, దానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలి. ఇప్పటికిప్పుడు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయినా కూడా. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం ఆధునిక సాంకేతికతతో పర్యావరణ నష్టం తగ్గించవచ్చని, తగిన పునరావాస విధానాలు అమలు చేస్తామని చెబుతున్నాయి. ఇక ఈ చర్చల్లో మరో సున్నిత అంశం గతంలో జరిగిన ఉద్యమాలు, బాక్సైట్ వ్యతిరేక ఆందోళనలో ప్రజా సంఘాలతో పాటు మావోయిస్టు ప్రభావం కూడా ఉందని భద్రతా వర్గాలు అప్పట్లో ప్రస్తావించాయి. గిరిజన హక్కుల పేరుతో జరిగిన పోరాటాలు కొన్ని ప్రాంతాల్లో భద్రత సవాళ్లుగా మారిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ఇప్పుడు మరింత జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. బాక్సైట్ త్రవ్వకాలంటూ ప్రచారం జరుగుతుండటంతో ప్రస్తుతం షెడ్యూల్ ఏరియా నిబంధనలు, గ్రామసభ అనుమతులు, 5వ షెడ్యూల్ పరిరక్షణ వంటి అంశాలన్నీ చర్చకొస్తున్నాయి. అయితే గిరిజన వర్గాలు మాత్రం తమ అనుమతి లేకుండా ఎలాంటి మైనింగ్ చర్యలు చేపట్టకూడదని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం విధానాన్ని యథాతథంగా ఆమోదించకూడదని, ముందుగా స్థానిక అభిప్రాయాన్ని గౌరవించాలని మన్యవాసులు డిమాండ్ చేస్తున్నారు. నేను చింతపల్లి జడ్పీటీసీ సభ్యుడిని. మరి ప్రభుత్వము మళ్ళీ బాక్సైట్ తవ్వకాలను తెర మీదకి తెస్తుంది. అదే కానీ జరిగితే మా గిరిజనులందరము వ్యతిరేకిస్తాం, ఉద్యమిస్తాం. అవసరమైతే మా సంప్రదాయ ఆయుధాలతో ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి ఉంది. దానిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పూనుకున్నట్లయితే ఇక్కడ తీవ్రమైనటువంటి ఉద్యమము చేపట్టడానికి గిరిజన ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులు అందరూ కూడా సమచిత్తంతో పనిచేయడానికి, ఈ పోరాటం చేయడానికి వెనుకాడేది లేదనేసి హెచ్చరిస్తున్నాం. అల్లూరి జిల్లా మన్యం బాక్సైట్ తవ్వకాలపై వస్తున్న వార్తలపై స్థానిక సిపిఐ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రకృతిని, గిరిజనులను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అడవులు తగ్గి ప్రకృతి వైపరీత్యాలు పెరిగాయని, ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రకృతికి హాని కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు. అయితే ఇవాళ రెట్రరేట్ కానీ బాక్సైట్ కానీ ఏది తీయడానికైనా మేము పూర్తిగా వ్యతిరేకం కమ్యూనిస్టుగా. అయితే దీన్ని ఇప్పుడు తీయడానికి కొన్ని అనుమతులు వచ్చినట్టు మాకు కొద్ది తెలుస్తుంది. అది పూర్తిగా రద్దు చేసుకోకపోతే
దీని మీద తీవ్రమైన పరిణామాలు గవర్నమెంట్కి ఎదురవుతాయి. ఇక్కడ ఉన్న గిరిజనులంతా ఏకతాటి మీదకి రావాలి, వచ్చి ఈ పోరాటాన్ని ఉధృతం చేయాలి. చేయకపోతే ఇక్కడున్న గిరిజనులకి ఇది ఒక పీడ అన్నట్టే, ఒక తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితి ఎక్కువ ఎదురవుతుంది. కాబట్టి ఇక్కడున్న గిరిజనులందరూ ఏకమవ్వాలని చెప్పేసి కోరుతున్నాను. మరోవైపు బాక్సైట్ అంశం కేవలం ఖనిజ సంపద వినియోగం గురించి మాత్రమే కాదు, ఇది అభివృద్ధి, పర్యావరణం, గిరిజన హక్కులు, ఆర్థిక లాభ నష్టాలు, రాజ్యాంగ పరిరక్షణ ఇవన్నీ కలగలిపిన అంశం. ఒకవైపు లక్షల కోట్ల పెట్టుబడుల ఆశలు, మరోవైపు అడవులతో ముడిపడిన జీవన విధానం, ఒకవైపు దేశానికి అవసరమైన అల్యూమినియం ఉత్పత్తి, మరోవైపు మన్యం పర్యావరణ సమతుల్యత. ప్రస్తుతం స్పష్టమైన తవ్వకాల ప్రకటన లేకపోయినా ఈ విధాన చర్చలే మన్యంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదంతా చూసినప్పుడు అల్లూరి అడవుల్లో మళ్లీ బాక్సైట్ గంటలు మోగుతాయా, లేక అభివృద్ధి, పర్యావరణ సమతుల్యానికి కొత్త మోడల్ రూపుదిద్దుకుంటుందా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. మొత్తానికి భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, కేంద్రం ఎలా స్పందిస్తుందో, గిరిజన వర్గాల ఆందోళనకు ఎలా సమాధానమిస్తారో అన్నది కీలకంగా మారనుంది. మరోవైపు బాక్సైట్ తవ్వకాల అంశం మళ్లీ మన్యంలో చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఖనిజ సంపద వినియోగం, అభివృద్ధి అవకాశాలు అంటున్న ప్రభుత్వ వాదనలు, మరోవైపు అడవులు, భూమి, జీవనాధారం కోల్పోతామని గిరిజన వర్గాల ఆందోళనలు. ముఖ్యంగా షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభల అనుమతి తప్పనిసరి అన్న నిబంధనలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఆదివాసీలు ఏమంటున్నారు, వారి ఆందోళన ఏంటి? ఇదే అంశంపై మాట్లాడేందుకు బాధిత గ్రామంలో మా ప్రతినిధి ప్రత్యక్షంగా అక్కడున్న ఆదివాసీ కుటుంబాలు ఏమంటున్నాయో అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు వాసు. జమ్మిమ్మ మళ్ళీ మరోసారి బాక్సైట్ బాంబు గతంలో అనేక ఉద్యమాల నేపథ్యంలో బాక్సైట్ అనే అంశం తెరమరుగైంది. తిరిగి కొన్ని మాసాలుగా మళ్ళీ బాక్సైట్ ఉద్యమం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఎందుకంటే మౌఖిక ఆదేశాలు, కొందరికి అధికారులకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు కారణంగా మళ్ళీ కూడా తాము ఇదే బాక్సైట్ కనుక తవ్వితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కూడా ఉపాధి కోల్పోతారు, మొత్తం కూడా రోడ్డు పడిపోతారు, వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు పడిపోతే వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక అనేక జీవరాశులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, అన్నీ కూడా కనుమరుగైపోతాయని గతంలో చాలా కాలం నుంచి కూడా ఆందోళన చేసే పరిస్థితి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక బాక్సైట్ ముట్టుకోవడం, బాక్సైట్ తీయమని చెప్పడం జరిగింది. కానీ కొన్ని మాసాలుగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని మౌఖిక ఆదేశాల నేపథ్యంలో మళ్ళీ బాక్సైట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాక్సైట్ గురించి మొత్తం కూడా ప్రైమ్ గ్రౌండ్ రిపోర్ట్లో మాట్లాడేందుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి దాదాపు వందలాది మంది భారీగా తరలొచ్చారు. ఒకసారి చూడొచ్చు, వందలాది మంది ప్రతినిధులు అయితేనే, సర్పంచులు అయితేనే, మొత్తం ఈ గిరిజన నాయకులు అయితేనే, జేఏసీ నాయకులు అయితేనే అధిక సంఖ్యలో మొత్తం వీళ్ళంతా కూడా భారీగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునేందుకు, వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెందుకు, తమకు బాక్సైట్ వద్దు, ఆ గిరిజన గ్రామాలను కాపాడండి అని చెప్పేందుకు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు, భారీ ఎత్తున తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ అల్లూరు జిల్లాలోని చింతపల్లి అవ్వచ్చు, చుట్టుపక్కల గ్రామాలు, అనేక గ్రామాల్లో మొత్తం గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి యువత అవ్వచ్చు, సర్పంచులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా భారీగా తరలొచ్చి ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వానికి ఒక గళంగా వినిపించండి, మా వాయిస్ వినిపించండి అని వాళ్ళు మొత్తం చెప్పేందుకైతే వచ్చారు. ఏదైనప్పుడు కూడా మరోసారి ఈ వ్యవహారం రచ్చకే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే గిరిజనుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, గిరిజనుల వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇది ఈ ఎట్టి పరిస్థితి కూడా వద్దని చెప్తున్నారు. మనం చూడొచ్చు, మరోవైపు ఇటువైపు కూడా మా గిరిజన మహిళలు అయితేనే, మరోవైపు అటువైపు కూడా భారీగా చాలామంది యువత కూడా భారీగా తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకునేందుకు ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వానికి వీళ్ళ పరిస్థితిని తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైట్ తవ్వకాలు నిలుపుదల చేయాలి, ఎట్టి పరిస్థితులు కూడా ఆదేశాలు ఇవ్వకూడదని చెప్పి అందుకు వచ్చారు. అవసరమైతే మరో ఉద్యమానికి కూడా సిద్ధమైంది. వీళ్ళంతా కూడా సన్నద్ధం అవుతున్నారు. ఏదైనా ప్రభుత్వం మాత్రం ఈ బాక్సైట్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వటానికి వీలు లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక మంది గిరిజన జేఏసీ నాయకులు అయితే అనేక మంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ బాక్సైట్ వ్యవహారం మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఈరోజు విశాఖ ఏజెన్సీకి సంబంధించి బాక్సైట్ తవ్వకాలకి సంబంధించినటువంటి అంశం తెరపైన మళ్ళీ వచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2015లో ఇచ్చినటువంటి శ్వేతపత్రం ఇది. ఈ శ్వేతపత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 97 జీవో రద్దు చేశాడు తప్ప కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి జీవో
రద్దు చేయలేదు. ఎంఏఓలు ఇప్పటికీ ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాలు ఒకసారి ఇది ఒప్పందం జరిగితే కనుక 30 సంవత్సరాలు ఇది ఉంటుంది. ఇప్పటికి 12 సంవత్సరాలు అయింది, ఇంకొక 18 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. అందుకోసం గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు కనుక జరిగితే దరిదాపు 50,000 మంది ప్రత్యక్షంగాను 50,000 మంది పరోక్షంగాను 1,00,000 మంది నష్టపోతారు. అందుకోసం సిపిఎం పార్టీ గతంలోనే వీళ్ళందరినీ ఐక్యం చేసింది. 2012, 13, 14, 15 దరిదాపు 4-5 సంవత్సరాలు గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఐక్యం చేసి పోరాటం చేసింది. ఆ రకంగానే ఈరోజు కనుక మళ్ళీ ఇది తెర మీదకి వచ్చి మళ్ళీ బాక్సైట్ తవ్వకాలు కనుక పూనుకుంటే ఖచ్చితంగా సిపిఎం పార్టీ అందరిని ఐక్యం చేసి మళ్ళీ ముందుకెళ్లేదానికి గిరిజనులకి పోరాటం సంసిద్ధం చేసేదానికి మేమందరం కంకణబద్దులు అవుతాం. సిపిఎం పార్టీ అందరూ అగ్రభాగాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజనుల తరపు నుండి నేను చెప్పదలిచాను. ఇది పరిస్థితి ఇంకా ఉన్నారు సార్. ఏంటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే గతంలో ఉద్యమాలు జరిగినాయి, బాక్సైట్ తవ్వమన్నారు, మళ్ళీ ఎందుకు వస్తుంది తెరపై? సార్, నా పేరు కిల్లో రాజన్ అండి, బీసీవై పార్టీ జిల్లా ఇన్ఛార్జిని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రానే వచ్చింది. ఏ ప్రభుత్వంలో మారినా కూడా ఆదివాసీ గిరిజన హక్కుల కోసం కానీ చట్టాల కోసం కానీ ఆలోచించే పరిస్థితి అయితే లేదు. ఏదైతే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఆదివాసుల మీద ప్రేమ మమకారం చూపించి మామిడి పళ్ళు చెప్పులు తెచ్చిచ్చారు, అదే మమకారాన్ని మా చట్టాల మీద చూపించండి. ఖచ్చితంగా ఆదివాసీ గిరిజనుల మీద మా బతుకుల మీద మీకు విశ్వాసం చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంగా ఏదైతే అటవీ శాఖ మంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో దీన్ని సుమోటగా తీసుకొని ఈ బాక్సైట్ రాదంతాన్ని ఆపే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు ఏజెన్సీ ప్రాంతంలో మైనం కొండలు ఖాళీ చేస్తే ఖచ్చితంగా ఏజెన్సీ ప్రాంతమే కాదు మైదాన ప్రాంతం కూడా వాటర్ సమస్య వాటిల్తుంది. ఎందుకంటే ఈరోజు కృష్ణా కావచ్చు, గోదావరి కావచ్చు, జలాశయాలు ఏదైనా సప్పటికీ గిరిజన ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి వాటర్ అక్కడ స్టాక్ అయ్యి వాళ్ళకి జీవనాధారం ఉంటుంది. కాబట్టి మాకు జీవనాధారం ఈ వాటర్ను కొండల్ని పిండి చేస్తే వాటర్ సమస్య మాకు ఇదవుతుంది, అనేక జబ్బులకి చచ్చిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాలోచన చేయాలి, లేదంటే ఖచ్చితంగా మేము ధీటుగా మేము పోరాటం ఉధృతం చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. సార్ సుబ్బారావు గారు ఉన్నారు సార్. మీరు గతంలో గిరిజనుల కోసం అనేక ఉద్యమాలు చేశారు, మీ వెనక చాలా వందల మంది మీతో నడిచారు. మరి ఇది బాక్సైట్ ఏ విధంగా చేయబోతున్నారు? నా పేరు వంతల సుబ్బారావు అండి. మరొక నేను అల్లూరి సీతారామరాజు జిల్లా, మరొక నేను పాడేరు నియోజకవర్గము. ఈ ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ మొదలైనట్లయితే మరి ఇక్కడ తీవ్ర పరిణామాలు మరికి ఎదుర్కోవాల్సి వస్తుందండి. మరికి గిరిజనులందరూ కూడా ఏకతాటిగా మరొక పార్టీలకు మరొక కులాలకు మతాలకు అతీతంగా మరొక పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. మరికి ప్రాణాలైనా ఆర్పుతారు కానీ బాక్సైట్ని మాత్రము వదిలి పెట్టడానికి మరికి లేదు. వాళ్ళు మరి ఎవరి జోలికి వచ్చినా వాళ్ళని తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి ఇక్కడ. మరికి పార్టీలు కాదు, మరికి అందరూ ఏకతాటిగా మరికి మేము పోరాటం చేయడానికి సమసిద్ధంతో పనిచేస్తున్నాము. ఏజెన్సీ ప్రాంతంలో మరికి ఆదివాసీ గిరిజనులపై మరికి పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానంని ఖచ్చితంగా మరికి ఎలాగైతే చూపిస్తున్నారో అదే విధంగా మరికి రేపు ఈ బాక్సైట్ కొండల మీద కూడా మరికి ఆయన జోలికి రాకుండా మరిక వెనక్కి తీసుకోవాలనేసి నేనైతే డిమాండ్ చేస్తున్నాను. మంచి మనసుతో మరిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెనక్కి తీసుకోవాలి. ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి జీవజలాలు కానీ నదులు కానీ కొండలు కానీ భూముల మీద మరికి ఆధారపడి ఉన్నటువంటి మరికి ఆదివాసీ గిరిజనులు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది అనేసి మరిక నేను డిమాండ్ చేస్తూ నేను మరికి హెచ్చరిస్తున్నాను. ఇది పరిస్థితి జమీమా. ఇంకా చాలామంది గిరిజన మహిళలు కూడా చాలామంది కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా అమ్మ ఏంటి బాక్సైట్ తవ్వేస్తా అంటున్నారంటే ఏంటి, ఏమంటావు నువ్వు? బాక్సైట్ గోపారమి ఇవే ఇవ్వను మేము. గోపారం కొండ చంద్రబాబుకి ఇవే ఇవ్వను. ఎలాగ బతికితాం మేము? నీళ్ళు దొరకదు, ఏంటి కూడా దొరకదు, పొలాలు కూడా దొరకదు. మా బతుకు ఉత్తేనే పోతుంది, మనుషులు చచ్చిపోతాం మేము. ఈ గోపారం కొండ తీసేస్తే ఎలాగ బతికిస్తాం బాబు? చెప్పు మీరు చంద్రబాబుకు. చూడు కోరుకొండ వారు ఎలాగ బతుకుతారు అది తీసేస్తే. ఆ గోపారం కొండ చంద్రబాబు అందరికి పెద్దవాడు కానీ మాకు పెద్దవాడు కాదు. మీకేం కావాలి ఇప్పుడు? మీకేం కావాలి? ఏం కావాలి? ఏం కావాలి కాదు, భూమి కావాలి, పొలాలు కావాలి, నీళ్లు కావాలి, అంతే. ఇది బాక్సైట్ తవ్వుతే నీళ్లు పోతాయి, మొత్తం వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడిపోతారని వీళ్ళందరూ కూడా వస్తే నీళ్లు పోతుంది, పొలాలు పోతుంది, మనుషులు చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు అక్కడ ఉండిన వారు. ఏంది దొరకదు మాకి. మీకు చింతపల్లి ఉండదు, కోరకొండ బల్పమి ఏది ఉండదు. అందుకే అదే చెప్తున్నా నేను. నువ్వేమంటావు అమ్మా? ఏం చెప్పాలి?
ఏమో నువ్వేమంటావు? కొండ తవ్వేస్తే ఏంటి? మేము బాక్సైడ్ తవ్వకల్లో అంతే మేము ఎట్టు పరిస్థితి ఇయ్యం సార్. మాకు మంచి నీళ్ళు ఉండవు, గడ్డ సారు కూర ఉండదు, టూడు కూర ఉండదు, ఏ మంచి నీళ్ళు తాగు నీళ్ళు కూడా మాకు దొరకవు సార్. ఎట్టు పరిస్థితి కూడా మేము బాక్సైడ్ ఇవ్వము. ఆడ మొగ పట్టి రాయలు రప్పలతో తోలు తరమి కొడతాం అంతే సార్. అస్సలు ఊరుకోము సార్. మాకు చేసుకున్న పంటలు కూడా ఉండవు కదా సార్. మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎట్టు పరిస్థితి కూడా మేము అవకాశం ఇవ్వం సార్ అంతే సార్. నీళ్లు పోస్తే కొండలు మొత్తం పోతే వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలామంది కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. సార్ ఇప్పుడు చూసాం వాళ్ళు అంతా ఇదవుతున్నారు. మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు. ఆ మహిళలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? నమస్కారం అండి. నా పేరు అంపురంగి బుజ్జిబాబు. అల్లూరు సీతారామరాజు జిల్లా జేకేవేది మండలం గాలికొండ అమ్మవారిదారకొండ సిపిఎం పార్టీ తరఫున ఎంపీటీసీగా పనిచేస్తున్నామండి. అయితే ఈరోజు మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇదే చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ అడ్వైజర్స్ కమిటీ తీర్మానం చేసి ఇక్కడ 1/7 చట్టాన్ని సవరించి ఈ ఏదైతే ఏజెన్సీలో ఉన్నటువంటి అప్రమైన ఖనిజ సంపదను దోసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడే అప్పుడే సిపిఎంగా మొత్తం యావదిగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి సున్నం రాజయ్య గారు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. అప్పటి నుంచి 2014 వరకు ఏజెన్సీ మొత్తంలో అట్లా సృష్టి చేసాము. అందుకని తక్షణమే ఆ జీవులు కూడా రద్దు చేసినాయి. కానీ ఇక్కడ పర్యావరణ అనుమతులు మాత్రం రద్దు చేయడం లేదు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మన గిరిజన ప్రాంతంలో రాజ్యాంగం కల్పించబడినటువంటి 1/7 చట్టం కావచ్చు, అలాగే 5వ జిల్లాలో ఉన్న పీసా చట్టం కావచ్చు, ఈ చట్టాన్ని ప్రకటబందిగా అమలు చేసే పరిస్థితి లేదు. ఈరోజు మాకు ఈ చట్టాలను ప్రకటబందిగా అమలు చేసినట్టయితే తప్పకుండా మాకు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈరోజు ప్రభుత్వమే నాన్ ట్రైబ్ ఇవాళ ట్రైబల్ ప్రాంతంలో ట్రైబలే ఒకటి నివసించవలసిన అవసరం ఉన్నప్పుడు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఒక నాన్ ట్రైబల్ ఉన్న స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, బడ పెట్టుబడిదారులు కావచ్చు ఇక్కడ చేసే అవకాశం లేదు. అందుకని మేము కోరుతున్నాం, రాజ్యాంగం కల్పించినటువంటి 1/7 చట్టాన్ని సవరించే ఆలోచన చేయకూడదు. అలాగే పీసా చట్టంలో ఉన్నటువంటి గ్రామ సభల ఆమోదానికి పెట్టాలి. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. పక్కనే మొన్న మరి పెదవలస పంచాయతీ డొక్కులూరులో మరి ఒక మైనింగ్ చేశారు, గ్రానైట్ చేయడం చేశారు. అక్కడ చాలా దుర్మార్గమైనటువంటిది. అక్కడ అమాయక గిరిజనులకి మాయమాటలు చెప్పి కొద్ది డబ్బులు ముట్ట చెప్పేసి ఆ యొక్క దాదాపు 11 హెక్టార్లు ఉన్నటువంటి ఆ మైనింగ్ తవ్వడం ప్రయత్నం చేశారు. దానికి అక్కడ గిరిజనులు తిప్పికొట్టారు. అందుకే భవిష్యత్తులో ఈవేళ కూటమి గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గవర్నమెంట్ అయినా మా అడవి తాళ్ళు జోలికి వస్తే కబడదారు ఎట్టి పరిస్థితులు అవుతే పరిస్థితి లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది పరిస్థితి. పార్టీలు ఖచ్చితంగా చాలామంది కూడా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఈ చట్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఈరోజు నా పేరు బాలయ్య అండి. నేను గిరిజన సంఘం ఆదివాసీ ఉపాధ్యక్షులని. ఈరోజు నిజంగానే చెప్పాలంటే గిరిజనులకి సర్వనాశనం చేయడానికి ఈరోజు ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అటువంటి ప్రభుత్వాలు మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మాకు నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎంతోమంది రోడ్లు పడి ఉంటే ఎవరికి ఉద్యోగం లేకుండా ఉద్యోగాలు ఇస్తామని ఇది ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్పి ఈరోజు అనేకమైనటువంటి కొండలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అదే ఇందాక మాట్లాడినట్టుగా ఈరోజు మన కొండని నేను చూసినట్లయితే పెదాల్స పంచాయతీ డొగులూరు గ్రామంలో అనేక గిరిజనులని మోసం చేసి వాళ్ళని కూడా ఏకీకరణగా తీర్మానం చేసి వాళ్ళని దోచుకోవడానికి ప్లాన్ చేస్తుంది. కానీ అటువంటి మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఈరోజు ఆదివాసీ గిరిజన సంఘం ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. ఎవడు వచ్చినా మేము తరిమి కొడతామని చెప్పేసి ఈ జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలోనే జీవో రద్దు చేశారు, మళ్ళీ బాక్సైడ్ తవ్వుతామన్నారు. మీరేమంటారు? అయ్యా ఆ రోజు రద్దు చేస్తామని ఇవన్నీ మాయమాటలే ప్రభుత్వం చెప్పింది. కానీ ఇది చాలా తప్పు ఇది అని. నా పేరు లక్ష్మణరావు, అల్లూరు సీతారామరాజు జిల్లా జేకేవేది మండలం కుకుతపాడు గ్రామస్తున్న ఒక రైతుని. అయితే డొక్లూరు గ్రామంలో ఆ సమీపంలో మాకుడు పొలాలున్నాయి. దిగున దరిదాపు ఒక 200-300 మందికి అక్కడ పొలాలు ఉన్నాయి సారు. అందులో తీసినట్లయితే మొత్తం జల్లి అని పోయి పంట కంట మొత్తం బీడ్లు అయిపోతాయి అని రైతులందరం అంకరించుతున్నాం. దేనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసినట్లయితే ఇక్కడ సీమల దండుగా మొత్తం ఏజెన్సీ ప్రాంతాలను సీమల దండుగా బయలుదేరి వ్యతిరేకించి తరిమి కొడతామని నా ఉద్దేశం ప్రకారం తెలియజేస్తుంది. ఇది ఒక రైతు అభిప్రాయం. ఒక రైతు అవ్వచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించిన నాయకులు అవ్వచ్చు, జేఏసీ నాయకులు అవ్వచ్చు, చాలామంది కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టూ పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి?
ఏజెన్సీ 11 మండలాల మీద చూసినట్లయితే బాక్సైట్ ఖనిజం ఉంది కాబట్టి ప్రభుత్వం వారు ఏదో విధంగా కుట్ర పన్ని దీన్ని వెలికి తీయాలని ఆలోచన చేస్తున్నాం. అయినప్పటికీ మేమందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగంలో షెడ్యూల్ 9 ప్రకారంగా దున్నవాడిదే భూమి, సాగు చేసిన వాడిదే భూమి. ఏజెన్సీ 11 మండల ఆదివాసీ ఆట హక్కు అంతా ఆదివాసం మీదే ఉంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. బాక్సైట్ తవ్వడం వల్ల ప్రజలు నష్టపోతారు. మరి ప్రజలు ఒక పర్యావరణం దెబ్బతింటుంది, ఒక మంచినీటి అనేది ఉండదు. మేము రైతుల మేము చూస్తే మరి అడ్డాకులు తీసుకొచ్చి అమ్ముకునే ఒక రైతులు ఆ అడ్డాకుల నుంచి మరి నార తీసుకొచ్చి కట్టెలు తీసుకొచ్చి ఇవన్నీ కూడా మరి నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని మేమంతా కూడా ఈ యొక్క ఏజెన్సీ 11 మండలాలు గిరిజన ఆదివాసులంతా కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈ బాక్సైట్ జోలికి వస్తే ఉత్తరం మేము ఊరుకునేది లేదు, సహించేది లేదు. దీనివల్ల మేమందరూ కూడా నష్టపోయే ఒక పరిస్థితి, మా బతుకులు నష్టపోయే పరిస్థితి కనుక మేమందరూ కూడా సహించేది లేదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీకు చాలా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. ఎందుకంటే దీన్ని ఇంతటితో కాకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా యొక్క బాధ సాధకాలు ప్రభుత్వం దృష్టికి ఇది ఒక మరి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్కు తెలియపరుస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. మరి చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు కనుక వారిని కూడా మరి మాట్లాడుతూ తప్పకుండా సమస్య ఎక్కడుంటే ప్రైమ్ లైన్ అక్కడ ఉంటుంది. ఇప్పటికే అనేక గ్రౌండ్ రిపోర్టుల ద్వారా సమస్యని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. చాలామంది కూడా ఇప్పుడు ఉద్యమంలో చాలా కీలకంగా మారినటువంటి మన అశోక్ ఉన్నాడు, మీరు చాలా ఉద్యమాల్లో పాల్గొన్నారు, గతంలో బాక్సైట్ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. మళ్ళీ ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంట? సార్ నమస్తే అండి. ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ధన్యవాదాలు సార్. నా పేరు సిహెచ్ అశోక్ అండి. నేను భారతీయ హ్యూమన్ రైట్స్ BHRC అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తాను. మరియు పీసా మరి జీకే వీధి మండలం కోరం గౌరవ సభ్యులుగా పనిచేస్తూ ఉన్నాను. సో ఈ ప్రాంతంలో సార్ మా ఆదివాసీ గిరిజనులందరికీ కూడా అభివృద్ధి కావాలి, కానీ విధ్వంసకర అభివృద్ధి మాకు అవసరం లేదు సార్. సో నేను ఒకటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్పదలుచుకున్నా, ఆయనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నేను హీరో ఒక అభిమాని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి మరి తన యొక్క హావభావాలకి, తన వ్యక్తిత్వానికి, తను చేసేటటువంటి కార్యక్రమాలకి నేను అభిమానిని సార్. కానీ మా అల్లూరి జిల్లాలో విపరీతమైనటువంటి బాక్సైట్ మైనింగ్, తవ్వకాలు, నిక్షేపాలు అనేటటువంటి పుష్కలంగా ఉన్నాయండి. ఈ తవ్వకాలు జరపడం మూలంగా దాదాపు ఇక్కడ 372 గ్రామాలు ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. 6,50,000 మంది జనాభా మరి ఉపాధి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వృక్ష సంపద నాశనం అవుతుంది, వన్యప్రాణులు అంతరించిపోతాయి, 24 నదులు అడుగంటిపోతాయి. వీటితో పాటు మరి ఇక్కడ జీవన మనుగడ అనేటటువంటిది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ బాక్సైట్ మైనింగ్ తవ్వేటటువంటి స్పాట్ నుంచి సుమారు 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర విసగాలి అల్యూమినియం నుంచి వెదజల్లేటటువంటి దుమ్ము ధూళి పంట పొలాల మీద పడితే 25 కిలోమీటర్ల మేర కూడా అక్కడ పంట పొలాలు పండడానికి అవకాశం లేదు, వ్యవసాయానికి పనికి రాకుండా పోతాయి. సో ఇవన్నీ కూడా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి జిల్లాలో కానివ్వండి, లేదనుకుంటే ఒరిస్సాలో కానివ్వండి, లేకపోతే ఛత్తీస్గఢ్లో కానివ్వండి, మైనింగ్ తవ్వకాల ఆలోచన అనేటటువంటి మరి పూర్తిగా విరమించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అల్లూరి జిల్లాలోనే మరి అత్యధికంగా విలువైనటువంటి అల్యూమినియం ఖనిజ సంపదలు కలిగినటువంటి జిల్లా. సో ఈ జిల్లాలో అనేక మంది ఆదివాసీ గిరిజనులందరూ కూడా పూర్తి స్థాయిలో ఉపాధి కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మరి ఎంత నష్టం జరుగుతుంది కనుక ఈ జరిగేటటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకొని మరి డిప్యూటీ సీఎం గారు మరి ఈ బాక్సైట్ అంశం కూడా గతంలో మరి చంద్రబాబు నాయుడు గారితో ఆల్రెడీ డిస్కషన్ చేయడం జరిగింది. సో ఈ మళ్ళీ తెరపైకి ఏదైతే మరి ఏపీఎండిసి మరి కేంద్ర గనుల శాఖకి మరి లేఖ రాయడం, అలాగే మరి సిఎంసి ద్వారా కానీ మళ్ళీ మినరల్ డెవలప్మెంట్ చేస్తూ దీన్ని మళ్ళీ చేసేటటువంటి పరిస్థితుల్లో మరి గిరిజనుల పొట్ట కొట్టేయడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధం అవుతున్నాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆలోచనని మరి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి పూర్తి స్థాయిలో విరమించుకోవాలని చెప్పేసి మీ ద్వారాగా నేను ప్రభుత్వానికి కోరుతా ఉన్నాను సార్. ఇది పరిస్థితి. మొత్తానికి ఆ పర్యావరణ శాఖ మంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కలగ చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కూడా వీళ్ళందరూ కోరుతున్నారు. స్పెషల్ స్టోరీలో ఒక బ్రేక్ తీసుకుందాం.